అలాగే మనం కూడా శ్రమల చేతనే పరిపూర్ణ సిద్ధి పొందుట అనేది ఉంది గనుక ఈ లోకంలో ఎవడికి వచ్చినా రాకపోయినా క్రీస్తు యేసు రక్తము చేత విమోచింపబడిన మనకు చిన్నయో పెద్దయో ఏదో ఒకటి, ఏదో ఒక బరువు మనకైతే ఆయన కృపతో ఉంచుతాడు. లేకపోతే మనం బ్యాలెన్స్ తప్పి కింద పడతాం. అర్థం కాలేదా? అర్థమైంది. బ్యాలెన్స్ తప్పి కింద పడతాం. అందుకని కింద పడిపోకుండాన్నట్లు మన మీద బరువు పెడతాడు. ఒక్కొక్క టైపు బరువు. అందరికీ ఒకే టైప్ ఉండదు, ఎందుకంటే అందరి మెంటాలిటీలు ఒకే రకంగా ఉండవుగా. ఒక్కొక్కళ్ళ మెంటాలిటీకి తగ్గట్టు బరువులు పెడుతుంటాడు అనమాట. హెవీ బరువు పెట్టాడు అనుకో, గుర్తుపెట్టుకో, అంత అవసరమైంది నీకు, లేకపోతే నువ్వు మాటినావు. దేవునికి స్తోత్రం. కొంచెం లైట్గా బరువు పడుతుంది అనుకో, పర్వాలేదని. హెవీ బరువు పడింది అనుకో, నీ క్షేమాన్ని కోరే. కొంచెం బరువు అయినా నీ క్షేమం కోరే. కాబట్టి ఎవరెవరి మెంటాలిటీకి తగ్గట్టు వాళ్ళకి తగిన బరువు నుంచి ఆ శ్రమల చేతనే సంపూర్ణ సిద్ధిలోకి నడిపిస్తాడు. ఇందుమూలంగా గతంలో చాలా రోజుల క్రితం చెప్పిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఈ సన్నివేశానికి సూపర్గా సూట్ అయింది. ఒక ఆయన ఈ లోకంలో ఎవడు పడినన్ని బాధలు నేనే పడుతున్నానని తెగ ఫీల్ అవుతున్నాడంట. ఒక విశ్వాసి, మీలాంటి నాలాంటి విశ్వాసి. నాలాంటి బాధలు నిజంగా ఈ ప్రపంచకంలో ఎవడికి లేవు అని ఫీల్ అవుతున్నాడంట. ఎక్కడ? ప్రపంచకంలో. సరే, దేవుణ్ణి కూడా అడుగుతున్నాడు, దేవా ఎందుకయ్యా నా మీదే పగబట్టినట్టు చేస్తున్నావు, ఎందుకునైనా నాకు ఈ బాధలు అని అల్లాడిపోతున్నాడు. ఇంత బరువు నా మీద మోపటానికి నీకు మనసు ఎట్లా వచ్చింది అని కొనుక్కొని నిద్రపోయాడు. ఏం పోయాడు? నిద్రపోయాడు. నిద్రలో ఒక కళ వస్తుంది, దర్శనం. ఆ కళ్ళలో కొన్ని సన్నివేశాలు చూస్తున్నాడు. కొంతమంది మనుషులు ఒక త్రోవలో పడి వెళతా ఉన్నారు. వాళ్ళందరి మీద సిలువలు ఉన్నాయి. అందరి భుజాల మీద సిలువలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఆ జనంలో మనోడికి కనపడుతున్నాడు. మనోడి భుజాన్ని కూడా ఒక పొడవైన సిలువ ఉంది. అందరూ మొయ్యలేక మోస్తున్నారు. మనోడు కూడా మొయ్యలేక మోస్తున్నాడు. మొత్తం పోతున్నారు. మొత్తానికి ఒక ప్రదేశానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్న తర్వాత, ఇది ముందే చెప్పాను, ఒక ఎగ్జాంపుల్ చాలా రోజుల క్రితం చెప్పాను. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇది బాగా బరువు అనిపించింది. అందరూ మామూలుగానే అట్లనే బరువు ఏదో మొత్తానికి లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు. కష్టమో నిష్ఠూరమో లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు తిప్పలు పడతా. వీడు మాత్రం ఒక ఔడియా వేసాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం ఔడియా వేసాడంటే, ఇంతంత పొడుగు సిలువలు తీసుకుపోకపోతే ఒక 2 గజాలు కట్ చేశాడు అనుకో, అంత బరువు ఉండదుగా. కాబట్టి కొంచెం బరువు తేలిక చేసుకుందాం అని తలంపు పుట్టగానే, ఆలోచన పుట్టగానే కొంచెం ముందుకి ఒకడు రంపం తీసుకొని కూర్చున్నాడంట. ఆ రంపం తీసుకొని కూర్చున్నాడు కనపడ్డాడు. అబ్బా, నేను అనుకున్నదే తడో, వీడు కూడా వచ్చాడు అనుకుని మెల్లగా వాని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంత భారభరితమైన సిలువ మొయ్యలేకపోతున్నాను, ఇక్కడ దాకా కట్ చేయవా అని చూపించాడు. ఆలోచించుకున్నావా? ఆలోచించుకునేది మొయ్యలేక సత్తున్నాను, ఇక్కడ దాకా కట్ చేయన్నాడు. సరే చూపించాడు ఒక కొలత, 7 దాకా కట్ చేయమని. అయిపోయింది. సరే తీసుకొని రప కోసేశాడు. ఇక మిగిలిన వాళ్ళందరేమో ఆ భారభరితమైన సిలువలు, ఆ పొడవైన సిలువలు మోసుకుంటా పోతున్నారు. మనోడు మాత్రం బరువు తగ్గిందిగా. ఆనందమే పరమానంద అని వాళ్ళందరినీ దాటుకొని ముందు పరిగెత్తున్నాడు. ఇంత బరువు లేదుగా. ఇచ్చాళ్ళు అమ్మగారు రంపం తీసుకొని కోసేస్తుంటే ఇంత పొడిగేందుకు, హాయిగా నాలాగా ఇలా చేసుకొని తేలిక చేసుకోవచ్చు కదా అనుకుంటా వెళ్ళాడు. వాడు వెళ్ళి ఒక అంచుకు చేరాడు. ఆ అంచు అవతల ఒక అగాధం లాంటిది ఉంది. దాని అవతల ఒక అద్భుతమైన సుందరమైన ప్రదేశం ఉంది. వీళ్ళందరూ పోయేవాళ్ళందరూ ఆడికే పోతున్నారు. వాళ్ళందరితో పాటు ఈడు కూడా అక్కడికి పోయాడు. ఈ పోయిన వాళ్ళందరూ అప్పటిదాకా భారభరితంగా మోసుకొని సిలువలు తీసుకెళ్తున్నారు కదా. ఆడికి పోయిన తర్వాత
ఈ సిలువనే ఈ దరికి ఆ దరికి మధ్య అగాధం కదా, ఈ దరికి ఆ దరికి దీన్నే దాని మీద అట్లా వాల్చి ఆ సిలువ మీదుగా దాటి అవతలికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అవతలికి వెళ్ళగానే అది మాయమైపోతుంది. ఇప్పుడు మనోడు కూడా తీసుకెళ్ళాడుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక దీన్ని అట్ట వాలుస్తున్నాడు దాని మీదకి వేయటానికి. అదేమో 3 భాగాలలో ఒక భాగం కట్ అయిపోతుంది, వదిలితే కింద పడిద్ది. ఇప్పుడు ఏం చేయాలని ఆడబెట్టుకొని కూర్చున్నాడు. సరే, ఎందుకు వచ్చిన గొడవ? మళ్ళీ వెనక్కి పోయి ఆ మొక్క జాయింట్ చేసుకొని వద్దామని వెనక్కి పోతే ఆ మొక్క కనపడలా, కోసినోడు కనపడలా, ఎవరు కనపడలా. నేను ఒప్పుకోను, నాకు పొడవు సిలువ కావాలి, నేను అవతలకి పోవాలి, నా సిలువ మామూలుగా నాకు కావాలి. నేను తప్పు చేశాను. మెలకు వచ్చినప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? ఎవరికి ఎంత మోపాలో దేవుడికి తెలుసు, ఎవరికి ఏ స్థాయి సిలువ భుజాన్ని ఉంచాలో తెలుసు. ఈ విధంగా శ్రమల బరువుని మోసుకుంటూ మనం వెళ్ళి సంపూర్ణ సిద్ధి పొంది నిత్య మహిమకు, సింహాసనానికి, కిరీటానికి అర్హులమగునట్లు, మనం ఆ ప్రదేశమును చేరునట్లు మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమల కూలిమి మనకు ఉపయోగపడుతుంది. అందుకే అర్థం కావాలి, అనవసరంగా దేవుడు ఎవరి జీవితంలో ఏది అనుమతించడం. మన జీవితాల్లో ఏదైనా ఒక పరిస్థితి, విషమ పరిస్థితి అనుమతించబడింది అంటే అది దేవుడు నీ భుజం మీద అవసరార్థమై మోపిన సిలువ. దేవుడిచ్చిన సిలువను మోయకుందువా? దేవుడిచ్చిన గిన్నెలోది త్రాగనందువా? చెప్పు, అంటావా? దేవునికి మహిమ. ఏమనాలి? ఎంత మోపగలవో, ఎంత నీ చిత్తం అంత మోపునాయన్నా. నువ్వు అనవసరంగా నన్ను శ్రమ పెట్టావు, అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టావు. ఏదన్నా నాకు అనుమతించావు అంటే అది నీ చిత్త ప్రకారమే అనుమతిస్తావు. గనుక నువ్వు మోపగలిగినంత మోపటానికి ఇష్టపడుతున్నావు, ఆనందంగా స్వాగతిస్తున్నా. దాన్ని తగ్గించమని కానీ తీసేయమని కానీ నేను అనను. ఎందుకంటే ప్రేమగల తండ్రివి, ఇది నాకు ఆశీర్వాదకరంగా మారబోతుంది. నేను దాన్ని తగ్గించమంటే ఆశీర్వాదంలో కొంత తగ్గించమన్నట్టే. వద్దులే నాయన, నీ చిత్తమే జరుగునుగాక. సింహాల గుహలోకైనా సంతోషముగా వెళ్ళేదా, సింహాల గుహలోకైనా సంతోషముగా వెళ్ళేదా, సిలువ మోయడానికైనా సిద్ధముగా నేనుండేదా, సిలువ మోయడానికైనా సిద్ధముగా నేనుండేదా. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. మనం సిలువను కట్ చేయమని అడగటం కాదు, శ్రమలను తీసేయమని అడగటం కాదు, మోయడానికి శక్తిని ఇమ్మని అడగాలి, భరించడానికి బలం ఇమ్మని అడగాలి. ఓకే, లేండి, ఇంకా చాలు, లేండి. మీరు కూడా త్వరగా లేండి. చెప్పినటువంటి 2 విషయాలు మీకు అర్థమైనాయని నేను అనుకుంటాను. మనం మోయాల్సినటువంటి 3 సిలువలు ఏంటో ప్రకటించాను. అంతేకాకుండా యేసు సిలువను గురించి ఓన్లీ బైబిల్ ఒక్కటే చెప్పిందా? దేవుని బలిదానాన్ని గురించి ప్రపంచ ప్రజలందరూ కూడా, బలులర్పించే ప్రతి ఒక్కరు కూడా పరమాత్మ రక్తమును గురించి తెలియకుండానే అనుసరిస్తున్నారా? అలాగే ఇతర సాహిత్యాల్లో ఏ విధంగా చెప్పబడింది అనే మొదలైన సంగతులన్నీ ఈరోజు మీకు తెలియజేయటం జరిగింది. కాబట్టి మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల విషయంలో భయపడద్దు. దేవుడు అన్నీ ముందే ఎరుగున్నాడు, ఆయనకు అన్నీ ముందే తెలుసు.
నీ సమస్యను ఎరిగిన దేవుడు దానికి సమాధానం కూడా రెడీ చేసి పెట్టాడు. భయపడవాక. దేవుని యందు స్థిర నమ్మిక, స్థిర నిరీక్షణ కలిగి దేవుని మార్గంలో ధైర్యంగా ముందుకు సాగిపో. శ్రమ తీసేయి అనొద్దు. శ్రమను భరించడానికి శక్తిని అను, సహించడానికి ఓర్పుని అను, విశ్వాసం చెదరిపోకుండా స్థిరపరచు అను. నీకు ఎంతవరకు ఆ బరువు ఉంచాలో ఆయనకి తెలుసు. నీ మీద ఉంచిన బరువే రేపు నీ ఆశీర్వాదానికి కారణమవుతుందని గుర్తించు. సణుగుడు గొనుగుడు మానే. దేవుడు నీకు అన్యాయం చేసేదానికి అన్యాయస్తుడు కాడు. ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు, ప్రేమామయుడు. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఇంకా ఇక్కడున్న వాళ్ళలో రక్షణ ఇంకా నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజన్న నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించు. అనేక మంది బిడ్డలు సిద్ధపడి ఆయన మార్గంలో నడవటానికి ముందుకొచ్చారు. నీ కూడా ప్రేమతో చివరిగా చెప్తున్నాను, సిద్ధపడి దేవుని మార్గంలోకి ముందుగా వచ్చేసి ఆయన రక్షణ పొందుకోవటానికి ఆయత్తపడు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు వందనాలు. ఈవేళ నీవు అందించిన ప్రతి మాట కొరకై స్తోత్రం. నీ సిలువను గురించి ప్రపంచం ఏం నమ్ముతుంది అనే విషయం, రెండవది మేము మోయవలసిన 3 సిలువలేంటో, వాటి విలువలేంటో కూడా ఈరోజు మాకు అందించావు. ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచు. మా జీవిత యాత్రలో మేము నడవలసిన ప్రయాణాల్లో నా బ్రతుకు యాత్రలో బరువైనటువంటి వ్యక్తులుగా నీ సిలువను ప్రచురం చేయున్నట్లు, లోకాసుల విషయంలో మమ్మల్ని మేము సిలువ వేసుకున్నట్లు, శ్రమలనే సిలువ మోయట ద్వారా పరిపూర్ణ సిద్ధి పొందినట్లు కృపదాయిచ్చి మా బిడ్డలందరినీ, నన్ను, మమ్మల్ని నీ హస్తానికి అప్పగించుకుంటూ ఈ మాటలు దుష్టుడు దొంగిలించకుండా బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి ఈ విషయాన్ని గురించి మళ్ళా ధ్యానించి నీ మార్గాన నాయన నడుచుకొని ధన్యులయ్యే కృప మా బిడ్డలందరికీ దయచేయమని స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకే చేరు, ప్రవేశు రక్తమునకే చేరు, ప్రవేశు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక.